సీఎం రేవంత్ రెడ్డిపై పరుష పదజాలాన్ని ఉపయోగించిన కేటీఆర్ పై మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలపై చేసిన కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బల్పెక్కువ మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది స్పష్టంగా. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాం, ఏ స్థాయిలో మాట్లాడుతున్నాం, మన స్థాయి ఏంది అనేటువంటి విచక్షణ కోల్పోయి మా రాహుల్ గాంధీ గారి గురించి కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తూ, మొన్నటి ఎన్నికలే చూసినాం మనం. ఈ అరవడాలు కరవడాలు ఎక్కువ చేసినందుకే కేటీఆర్కు బుద్ధి చెప్పి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పరువు పనిచేసారు. నిన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మళ్ళీ అడ్రస్ గల్లంత చేశారు. అయినా బుద్ధి రాక నైరాశ్యంలో ఓటమి చెందినటువంటి నైరాశ్యంలో అడ్డగోలు మాటలు మాట్లాడి, ఈ హౌల మాటలు మాట్లాడినందుకే కొన్నిసార్లు అనాల్సి వచ్చింది. నీ నాలుకే కోస్తాం, అది కోస్తాం, ఇది కోస్తామని. ఈ హౌల మాటలు బంద్ చేస్తే అందరూ కూడా అదే పద్ధతిలో ఉంటారు. ఈ బుద్ధి లేని పాటలు బంద్ చేసి శాసనసభను కూడా, దయచేసి నేను శాసనసభ స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక మాజీ శాసనసభ్యుడిగా, శాసనసభ కాదు అది బూతుల సభ అంటాడు. అంటే శాసనసభనే అగౌరవపరిచే విధంగా సభా హక్కులు నోటీస్ ఇచ్చి పిలిపించి విచారించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ద్వేషాన్ని, అక్కసును, అసూయను శాసనసభ అనే వ్యవస్థ మీద చూపించి శాసనసభ గౌరవ మర్యాదల్ని కించపరిచే విధంగా కలంకంగా మాట్లాడిన కనుక స్పీకర్ గారు వెంటనే పిలిపించి చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇంకొకసారి ఇటువంటి పదజాలం కానీ మాటలు కానీ మితిమీరి వ్యవహారాలు చేస్తే మాత్రం తీవ్రంగా ఉంటుంది.